ఓం శ్రీ సాయిరామ్. శరణాగతి చేయనిదే భగవంతుడు దొరకడు. శరణాగతి అంటే నేను, నాది అనే అహంకార మమకారములను అర్పితం చేయాలి. ఇటువంటి స్థితిని భక్తులకు కలిగించే నిమిత్తమై స్వామి 3 ముఖ్యమైన సోపానాలను ఏర్పరిచారు. అవే భగవంతునిపై దృఢ విశ్వాసం, నిరంతర భగవన్నామస్మరణ, సేవ. అటువంటి సోపానాలను అధిరోహించిన భక్తుల అనుభవాలే ఈనాటి పరమపద సోపానాలు అనే రూపకానికి ఇతివృత్తం. సాయిరామ్. సమయం రాత్రి 7:30 అయింది. సాన్విక ఇంకా ఇంటికి రాలేదేమిటి? అమ్మా, ఏంటమ్మా ఇంత లేట్ అయింది? మరి స్కిట్కి సెలక్షన్స్ అయ్యాయి, ప్రాక్టీస్ కూడా మొదలైంది. రేపటి నుంచి ఇంకా లేట్ అవుతుందట. ఓ అవునా? ఇంతకి స్కిట్ నీకు అర్థమైందా? బాగా అర్థం కాలేదు. 3 సోపానాలు అన్నారు. సోపానాలు అంటే ఏంటమ్మా? సరే చెబుతాను, కానీ ముందు నువ్వు ఫ్రెష్ అయ్యిరా, భోజనం వడ్డిస్తా. వద్దమ్మా, నేను అక్కడే తినేశాను. గురువులు డిన్నర్ అరేంజ్ చేశారు. అవునా? చెప్పమ్మా, సోపానాలంటే ఏంటో? సోపానాలు అంటే మెట్లు. మీ బాల్ వికాస్ గురువు నాకు అంతా చెప్పారులే. నువ్వు శ్రద్ధగా వింటాను అంటే చెబుతాను. చెప్పమ్మా, నాకు అర్థమైతే స్కిట్ బాగా చేయగలుగుతాను. అయితే విను. సత్యసాయి బాబా వారు ఈ కలియుగంలో వచ్చిన భగవంతుని అవతారం అని తెలుసు కదా. ఆ అవతార కాలంలో మనం ఉండడం ఒక భాగ్యమైతే, ఆ అవతారమూర్తి సామీప్యం దొరకడం ఇనుము బంగారమైనట్టే. భగవాన్ బాబా వారి ఆధ్యాత్మిక సౌధంలో ప్రవేశించడానికి 3 సోపానాలు అంటే 3 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. ఓ అలాగా, ఏమిటవి? మొదటి సోపానం నమ్మకం, 2వ సోపానం నామస్మరణ భజన, 3వ సోపానం సేవ. నమ్మకం, నామస్మరణ, సేవ. అవును, స్వామికి మనం ఈ సోపానాల ద్వారా శరణాగతులమై మనసారా ప్రార్థిస్తే మన జీవితంలో ఎన్నో అద్భుతాలు సంభవిస్తాయి. మనం చేయాల్సిందల్లా అహంకారాన్ని వదిలి మనసును నిర్మలంగా ఉంచుకోవడమే. దానికి పునాది నమ్మకం. నమ్మకం అంటే ఏంటమ్మా? స్వామిపై భక్తి కలిగి, స్వామి తన వెంట జంట కంట ఉండి రక్షిస్తారనే అపారమైన విశ్వాసం అంటే ఫేత్ ఉండాలి. మనకి నమ్మకం ఎంత ఉంటుందో స్వామి అనుగ్రహం కూడా అంతే ఉంటుంది. అలాంటి ఫెయిత్ ఉంటే ఏమవుతుంది? స్ట్రాంగ్ ఫేత్ ఉన్న భక్తులకు స్వామి చూపిన మహిమలు ఎన్నో. స్వామి మీద చిన్ననాటి నుండి అచంచల విశ్వాసం కలిగిన గీత అనే భక్తురాలి ఎక్స్పీరియన్స్ నీకు చెబుతాను. ఓ త్వరగా చెప్పమ్మా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అలాగే, ఈ కథకు మనం నమ్మి చెడిన వారు లేరు అని పేరు పెట్టుకుందాం, సరేనా? ఓ అలాగే. లిల్లీ, మై బేబీ, ఇలా వచ్చి మంచం మీద పడుకోమ్మా. మామ్, చాలా నొప్పిగా ఉంది. ఓ బేబీ, రెస్ట్ తీసుకో. కెరెన్, డాక్టర్ ఇచ్చిన మందులు తీసుకురా. ఎన్నో టెస్టులు చేయించాము, చాలా ఖర్చు పెట్టాము. చివరికి లిల్లీకి 2 కిడ్నీస్ ఫెయిల్ అయ్యాయని చెప్పారు డాక్టర్స్. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ తప్ప వేరే మార్గం లేదన్నారు. మందులు కొనడానికే మనం ఎంతో ఇబ్బంది పడుతున్నాం. ఇంకా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఎలా చేయించగలం? మనం జీసస్ని ప్రార్థించడం తప్ప ఏం చేయగలం? నేను ఇప్పుడే చర్చికి వెళ్ళి ఫాదర్ని కలిసి వస్తాను. అలాగే, వారేమన్నా సహాయం చేస్తారేమో అడగండి. ఓ జీసస్, ప్లీజ్ సేవ్ మై చైల్డ్. కటిక పేదరికంలో ఉన్న మాకు నీవు తప్ప వేరే దిక్కు లేదు. నా బిడ్డను కాపాడు. అబ్బా, ఏమిటి విచిత్రమైన కళ! నాకెప్పుడూ ఇలాంటి కళ రాలేదే. 4 రోజుల నుండి అదే కళ, అవే మాటలు. ఏమిటో ఈ వింత. పీటర్, మీకొక వింతైన విషయం చెప్పాలి. ఓ, మన జీవితంలో వింతైన విషయాలు కూడా ఉన్నాయా? ఏమిటది? నాకు 4 రోజుల నుండి విడవకుండా ఒకే కళ వస్తోంది. కళ? కళలను నమ్ముతావా? మొదటిసారి వచ్చినప్పుడు నేను అలాగే అనుకున్నాను, కానీ అదే కళ పదే పదే వస్తోంది. ఇంతకీ ఏమిటా కళ?
ఆరెంజ్ దుస్తులు వేసుకున్న ఒక వ్యక్తి తన పేరు సాయిబాబా అని ఒక ఇండియన్ లేడీ వద్ద నుండి బూటీ ఒక వైట్ పౌడర్ తీసుకోమని చెప్తున్నారు పీటర్. లిల్లీ అనారోగ్యం వల్ల నీకు మతి స్థిమితంగా లేదు, డిస్టర్బ్డ్గా ఉన్నావు, అందుకే ఇలాంటి కలలు వస్తున్నాయి. నేను లిల్లీని చూసుకుంటాను, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. ఓ జీసస్, సేవ్ మై ఫ్యామిలీ. స్వామివారితో ఇంటర్వ్యూ ఎంత బాగా అయ్యింది కదా. అవును, కార్ సీట్లో సీడీలు పెట్టావు అన్నారేమిటి స్వామి? ఓ అదా, అమెరికాలో ఉన్న నా కారులో నా పక్క సీట్ స్వామికని స్వామి ఉన్నట్లు భావిస్తూ ఉంటాను. కానీ మరచిపోయి ఆడియో సీడీస్, క్యాసెట్స్ ఆ సీట్లో ఉంచాను. అందుకే స్వామి ఆ సీట్ నా కోసమని చెప్పి నేను కూర్చోడానికి వీలు లేకుండా అన్నీ పెట్టావే అని అన్నారు. అంటే స్వామి నిజంగా అక్కడ కూర్చుంటారా? అవును, యద్భావం తద్భవతి. స్వామి నా పక్కన ఉన్నారు అని నేను గట్టిగా నమ్మితే స్వామి తప్పక ఉంటారు. నేను ఆ విషయం మర్చిపోవటం వల్లనే స్వామి నన్ను హెచ్చరించారు. ఎక్కడో అమెరికాలో కార్ సీట్లో సీడీలు పెట్టిన విషయం స్వామికి ఎలా తెలిసింది? స్వామి భగవంతుడు, సర్వ అంతర్యామి. స్వామికి అన్నీ తెలుస్తాయి అరుణ్. ఏదో జ్యువెలరీ ఏదో అన్నారు. ఐ డిడెంట్ అండర్స్టాండ్. ఓ అదా, స్వామి మీ ఇద్దరిని చక్కని విలువలతో పెంచమని చెప్పారు. ట్రీట్ దెమ్ యాజ్ బారోడ్ జ్యువెలరీ ఫ్రమ్ అదర్స్ అని అన్నారు. అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చిన వస్తువులను తిరిగి ఇచ్చేదాకా ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో పిల్లలను అలా చూసుకోవాలి. వారిని చక్కని గుణాలతో మంచి పౌరులుగా తీర్చిదిద్ది స్వామి చూపిన బాటలో వాళ్ళు నడిచేటట్లు చెయ్యాలి అని చెప్పారు స్వామి. యు మీన్ వీ హ్యావ్ టు బి గుడ్, రైట్? ఎస్, యూ గాట్ ఇట్. ఈరోజు స్వామి విభూది మెటీరియలైజ్ చేయడం చూశాను. చాలా సర్ప్రైజింగ్ కదా మామ్? అవును, ఇదిగో ఈ ప్యాకెట్లోని విభూదిని జాగ్రత్తగా ప్యాక్ చేసి ఇచ్చారు స్వామి. నాన్నగారు మనతో రాలేదు కదా, అందుకే స్వామి నాన్నగారి కోసం ఈ విభూది ఇచ్చారు. జాగ్రత్తగా నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటా. అరుణ్ వరుణ్, ఇక పదండి, మన బెంగళూరు ట్రైన్కి టైం అవుతుంది. రూమ్కి వెళ్ళి చెక్అవుట్ చేయాలి. కమాన్, యూ హ్యావ్ టు బి క్విక్ నౌ. ఓకే మామ్. జై సాయిరామ్. మన కష్టాలకు అంతు లేకుండా ఉంది. ఓ జీసస్. ఎక్కడా అప్పు దొరకడం లేదు. ఎంత అప్పు దొరికినా కూడా ఆపరేషన్కి సరిపోవడం లేదు. వీఆర్ హెల్ప్లెస్. మన బిడ్డ అలా నొప్పితో బాధపడుతూ ఉంటే చూస్తూ నాకు అస్సలు బ్రతకాలని లేదు పీటర్. వద్దు వద్దు, అలా అనద్దు. మనం డిప్రెస్ అయితే లిల్లీని జాగ్రత్తగా చూసుకోలేము. జీసస్పై భారం వేద్దాం. ఆయన ప్రణాళిక ఎలా ఉంటుందో అలాగే జరుగుతుంది. హాయ్ గైస్, హౌ వాజ్ యువర్ జర్నీ? ఇట్స్ గ్రేట్ డాడ్. స్వామిని దర్శించుకున్నారా? ఓ, స్వామి మా ఇద్దరిని బ్లెస్ చేశారు. అవునా? లక్కీ బాయ్స్. సరే, లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. వెళ్ళండి. ఓకే డాడ్. గీత, స్వామి మీతో మాట్లాడారా? అబ్బా, ఏం చెప్పమంటారు మోహన్. స్వామితో జరిగిన ప్రతి ఇంటర్వ్యూ మన జీవితంలో ఒక్కో మెట్టు పైకెక్కేటట్లు చేస్తుంది. స్వామి మాతో సుమారు 10 నిమిషాలు మాట్లాడారు. అండ్ మీకో సర్ప్రైజ్ కూడా. సర్ప్రైజా? ఏమిటది? స్వామి మీకోసం విభూతి సృష్టించి జాగ్రత్తగా తనే ప్యాక్ చేసి అమెరికా తీసుకుపో అని చెప్పారు. ఏదేది? త్వరగా ఇవ్వు. ఇప్పుడే ఇస్తాను, ఉండండి. ఏది ఏది విభూది? అదే కనబడట్లేదు. జాగ్రత్తగా ఈ బ్యాగ్లోనే పెట్టానే. నువ్వేమో చక్కగా స్వామితో ఇంటర్వ్యూ చేసుకుని వచ్చావు. నా కోసం స్వామి ఇచ్చిన విభూతి జాగ్రత్తగా తేలేకపోయావా? వెరీ బ్యాడ్. అయ్యో, సారీ అండి. ఐఎమ్ రియల్లీ కన్ఫ్యూజ్డ్. సారీ. సర్లే, వెళ్ళి ఫ్రెష్ అవ్వు. లంచ్ చేద్దాం.
ఏమిటి ఈ లేడీ నన్నే తదేకంగా చూస్తోంది? ఎక్స్క్యూజ్ మీ, మీరు ఇండియనా? అవును, మీకు సాయిబాబా తెలుసా? తెలుసు. మీకు తెలుసా సాయిబాబా? నాకు తెలీదు. ఓ, వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ దిస్ కాన్వర్జేషన్? లెట్ మీ గో. నేను మిమ్మల్ని ఒకటి అడగాలి. మీ దగ్గర బుటీ ఉందా? బూటీనా? నా దగ్గర అలాంటిదేమీ లేదే. వైట్ పౌడర్, వైట్ పౌడర్. ఓ, విభూదా. మీకెందుకు విభూది? నాకు 9 సంవత్సరాల పాప ఉంది. ఆమె 2 కిడ్నీస్ ఫెయిల్ అయ్యాయి. తను హాస్పిటల్లో ఉంది. డాక్టర్స్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయమని చెప్పారు. డాటర్ హాస్పిటల్లో ఉంటే ఈమె ఇక్కడ డ్యూటీ చేసుకుంటోంది. వెరీ సర్ప్రైజింగ్. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటే చాలా ఖర్చు అవుతుంది. నేను రోజు హెల్ప్ మీ అంటూ జీసస్ని ప్రార్థిస్తూనే ఉన్నాను. ఓ, అలాగా. కానీ 4 రోజుల క్రితం ఉంగరాల జుట్టు ఉండి కాషాయ వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి నా కలలోకి వచ్చారు. అవునా? ఆ వ్యక్తి ఇలా అన్నారు, నీ కూతురు చాలా సుస్తీగా ఉంది. నాకు తెలుసు, ఒక ఇండియన్ లేడీ వస్తుంది, ఆమెను నువ్వు బూటీ అడిగి తీసుకో అని అన్నారు. అప్పుడు నేను మీరెవరు అని అడిగాను. నేను సాయిబాబాను, నువ్వు బూటీ అడిగి తీసుకో అని చెప్పారు. అలాగా. నేను అది కలే కదా అనుకున్నాను. కానీ వరుసగా 4 రోజులు అదే కల వచ్చింది. నేను ఎవరైనా ఇండియన్ లేడీ వస్తారు అని ఎదురు చూస్తూనే ఉన్నాను. కానీ ఎవ్వరూ కనబడలేదు. ఈరోజు మీరు వచ్చారు. డూ యూ హ్యావ్ బుటీ, వైట్ పౌడర్? ఏదో ఒక విభూతి ప్యాకెట్ ఉండే ఉంటుంది. ఓ సాయిరామ్, ఇది స్వామి ఇంటర్వ్యూ రూమ్లో ఇచ్చిన విభూతి ప్యాకెట్. అంటే స్వామి ఇది మోహన్ కోసం ఇవ్వలేదు. అందుకే ఆ ప్యాకెట్ అప్పుడు మాయమయ్యింది. ఆ విభూతి ఈమె కోసం పుట్టపర్తి నుంచి న్యూయార్క్ పంపించారా స్వామి? అందుకే ఇప్పుడది సడన్గా ప్రత్యక్షమయ్యింది. డిసెంబర్లో ఈమెకు ఇవ్వడానికి జూన్లోనే నాకిచ్చారా స్వామి ఇది? మీ లీలలు తెలుసుకోవడం ఎవరితరం స్వామి? సే సాయిరామ్ వెనెవర్ యు యూజ్ దిస్ విభూతి. ష్యూర్. సాయిరామ్, సాయిరామ్. ఏయ్, ఏమైంది? స్వామి ఇంటర్వ్యూ ఇచ్చి బ్లెస్ చేశారు కదా. స్వామి ప్రేమ కరుణ చూసి నా హృదయం కరిగిపోతోంది మోహన్. నేను అప్పుడు న్యూయార్క్లో మీకు చెప్పాను కదా, ఒక స్వీపర్ లేడీకి నేను స్వామి ఇచ్చిన విభూతి ఇచ్చాను. వాళ్ళ డాటర్కి కిడ్నీ ప్రాబ్లం ఉంటే. తరువాత తన గురించి నాకు తెలియలేదు. ఇందాక ఇంటర్వ్యూ రూమ్లో స్వామి చెప్పారు కదా, పిల్ల బాగుంది, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ లేదు, నో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. అవును, నేను విన్నాను. స్వామి ప్రేమకు అవధులు లేవండి. ఎంత ప్రేమ, ఎంత దయ! స్వామి ఎల్లప్పుడూ మీ పాదాలు వదలకుండా ఉండేటట్లు మమ్మల్ని అనుగ్రహించండి తండ్రి. సాయిరామ్. సాన్విక, ఎలా ఉంది ఈ కథ? అమ్మా, దిస్ ఇస్ అన్బిలీవబుల్. స్వామిపై నమ్మకం ఉండటం వలన లిల్లీ సేవ్ చేయబడింది. విభూది మహిమ ఇంత అంతా అని చెప్పగలమా? మరి 2వ స్టెప్ గురించి చెప్పమ్మా. బాబా వారి అనుగ్రహానికి పాత్రులు కావడానికి 2వ మెట్టు సేవ. సేవ అంటే? సేవ అంటే హెల్పింగ్ దోస్ హూ ఆర్ ఇన్ నీడ్. ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయం చేయడమే సేవ. ఓ అవునా. సేవకు స్వామి చాలా పెద్ద పీట వేశారు. దేవుడు ఏ అమర్నాథులోనో కాశీలోనో ఉన్నాడని భావించక అతను సర్వవ్యాపి అని తెలుసుకోవాలి. పూజించే చేతుల కన్నా సేవ చేసే చేతులే మిన్న. మానవ సేవే మాధవ సేవ అని బాల్వికాస్ క్లాస్లో చెప్పారు. అదేనా? అరే భలే చెప్పావే, సబాష్. ఇంకా విను, సేవలో కలిగే ఆనందం మరి ఏ సిరి సంపదలోనూ కనిపించదు. ఇంకొకరికి సేవ చేసే అవకాశం ఎక్కడా ఎప్పుడు దొరుకుతుందా అని వెతుకుతూ ఉండాలి. సేవా భాగ్యం దొరికిందని ఆనందించి ప్రేమతో సేవ చేయాలి. అలాగా. ఇక నుంచి నేను కూడా సేవ చేస్తాను.
చాలా మంచిది. సేవ అంటే ముఖ్యంగా డాక్టర్స్నే చెప్పుకోవాలి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోనే కాక ఇతర ప్రాంతాలలో వైద్య సేవలు అందిస్తున్న వైద్యులకు స్వామి అనుగ్రహం అపారంగా లభిస్తుంది. కంటి వైద్యులైన డాక్టర్ ఉపాధ్యాయ గారి అనుభవం వింటే నీకే తెలుస్తుంది. త్వరగా చెప్పమ్మా, మరి ఈ కథ పేరేంటి? జనసేవే జనార్దన సేవ. విను మరి. హలో డాక్టర్ శామ్యూల్, మీకెలా అనిపించింది స్వామివారితో ఇంటర్వ్యూ? Today's interview with Swami taught me so many lessons. ఇజ్ ఇట్? స్వామి మిమ్మల్ని ఏమడిగారు? పొద్దున్న మెడికల్ క్యాంప్కి ఒక లేడీ వచ్చింది. ఆమెకు టీబీ అని అనుమానించి ఎక్స్రే తీయించుకొని రమ్మన్నాను. స్వామి నాతో ఇలా అన్నారు, ఎక్స్రే అని ఎందుకు ఆమెను పంపించేశారు? డాక్టర్గా బేసిక్ మెడిసిన్ తెలియదా ఏమి? ఆమె వీపు తట్టుతూ స్టెథోస్కోప్తో చూస్తే ఆమె లంగ్స్ ఎలా ఉన్నాయో తెలిసిపోతుంది కదా. వారు పేదవారు, గ్రామస్తులు. ఆ పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ చూస్తే భయపడిపోతారు. సరే, ఆమె సంగతి నేను చూసుకుంటానులే అన్నారు. ఈ హెచ్చరిక నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. డాక్టర్ ఉపాధ్యాయ, స్వామి మిమ్మల్ని ఏమడిగారు? స్వామి నన్ను 50 మందికి సరిపడే మెడిసిన్స్ ఉన్నప్పుడు 100 మంది పేషెంట్స్ వస్తే ఏం చేస్తావు అని అడిగారు. దానికి మీరేం చెప్పారు? 50 మందికి సరిపడే మెడిసిన్స్ 100 మందికి ఎలా ఇవ్వగలం? నేను 50 మందికే ఇవ్వగలను అని చెప్పాను. అప్పుడు స్వామి ఏమన్నారు? ఆ మిగిలిన 50 మందికి విభూది ఇవ్వు అన్నారు. నేను నిర్ఘాంతపోయి చూస్తుండగా, నీవు కంటి డాక్టర్వి కదా, నీ దగ్గరకు కిడ్నీ పేషెంట్ వస్తే ఏం చేస్తావు అని అడిగారు. నా లెటర్ ప్యాడ్లో కిడ్నీ స్పెషలిస్ట్కి రిఫర్ చేస్తానన్నాను. వారి ఆరోగ్యం నేను చూసుకుంటాను అన్నారు. డాక్టర్ని అనే అహంకారం పోయి నాకు కనువిప్పు కలిగింది. ట్రూ. వాట్స్ యువర్ నెక్స్ట్ ప్లాన్? ఆఫ్రికాలోని ఘానా మరియు ఐవరీ కోస్ట్లో మెడికల్ క్యాంప్ నిర్వహించబోతున్నాం. ఓ, దాట్స్ గ్రేట్. ఆల్ ద బెస్ట్. మే సాయిరామ్ బీ విత్ యూ. ఐ ప్రే టు స్వామి ఫర్ దాట్. వాట్ హ్యాపెన్ డాక్టర్? డ్రాప్స్ రెడీ చేయమంటారా? నో, ఇట్ ఈస్ అ వెరీ సీరియస్ కేస్. పాప 2 ఐస్ పస్తో ఉన్నాయి. ఏం మెడిసిన్ తీసుకురమ్మంటారు? వెరీ అన్ఫార్చునేట్. మన దగ్గర పాపకు కావాల్సిన మెడిసిన్ లేదు. ఇప్పుడు ఏం చేద్దాం డాక్టర్? మనం ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ చేయకపోతే షీ మే టర్న్ బ్లైండ్. ఓ గాడ్. ఏదో ఒకటి చేయాలి. పాపను రక్షించాలి. నర్స్, పెన్సిలిన్ టాబ్లెట్ తీసుకురండి. దాన్ని పౌడర్ చేసి కంటికి అప్లై చేస్తాను. అట్లీస్ట్ సమ్ మెడిసిన్ విల్ బి గివెన్ టు హర్. డాక్టర్ మీరేమీ అనుకోవద్దు. అదే మీ పాప అయితే అలా ట్రీట్ చేస్తారా? లేదు, అలా చెయ్యను. మరి సాయిరామ్, సాయిరామ్. స్వామి, ప్లీజ్ నాకు దారి చూపండి. విభూతి పెడితే మీకు రిఫర్ చేసినట్లే అని నాకు చెప్పారు కదా. నేను ఈ పాపకు విభూతి పెట్టి మీకు రిఫర్ చేస్తున్నాను. మీరే కాపాడండి. డాక్టర్ గారు, వ్యాన్ దగ్గర ఈ ప్యాకెట్ దొరికింది. దీని మీద లేబుల్ ఏమీ లేదు. ఇదేమిటో చూడండి. లేబుల్ లేకపోతే అది మనది కాదు. కస్టమ్స్ క్లియరెన్స్ కోసం మనం డీటెయిల్స్ అన్నీ లేబుల్ చేస్తాం కదా. అలాగా? కానీ ఈ వ్యాన్లో మీరు తప్ప ఎవరూ ప్రయాణం చేయలేదు. ఒక్కసారి చూడండి డాక్టర్. సరే, ఇలాతే అదేంటో చూస్తా. సాయిరామ్, సాయిరామ్. వాట్ హ్యాపెన్ డాక్టర్? పాపకి ఇవ్వాల్సిన మెడిసిన్స్ ఇందులో ఉన్నాయి. సేవ చేయడానికి ఒక్క అడుగు నేను వేస్తే క్షణకాలంలో 1000 అడుగులు నా వైపు వేసి నా వైద్య వృత్తికి న్యాయం చేసేట్టు చేశావా స్వామి. మీ దయకు, కరుణకు ఎల్లలు లేవు. ఎల్లప్పుడూ
మీ కరుణా కటాక్షాలు నాతో ఉండేటట్లు అనుగ్రహించండి స్వామి. సాయిరామ్. అమ్మయ్యా, స్వామి ఆ 7 రోజుల పాపను సేవ్ చేశారు. అవును మరి, సేవ చేసే వారికి స్వామి అండదండలు మెండుగా ఉంటాయి. మరి 3వ స్టెప్ గురించి చెప్పమ్మా త్వరగా. బాబావారి అనుగ్రహానికి పాత్రులు కావటానికి 3వ మెట్టు నామస్మరణ. నామస్మరణ అంటే? అంటే సాయిరామ్ అంటూ స్వామి రూపాన్ని ధ్యానించడమే నామస్మరణ. సాయిరామ్ సాయిరామ్ అంటే ఏమవుతుంది? నామం మనల్ని వెన్నంటి కాపాడుతుంది. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు తెలియకపోయినా భగవంతుణ్ణి సులభంగా నామస్మరణతో పొందగలుగుతాం. ఈ కలియుగంలో నామస్మరణ వలనే ముక్తి అని వేదవచనం. ఆంజనేయ స్వామి ఎప్పుడూ శ్రీరామ శ్రీరామ అంటూ ఉంటాడు. నేను జై హనుమాన్ సీరియల్లో చూశాను. అవును, నిరంతరం రామనామస్మరణే హనుమంతుణ్ణి రామబంటుని చేసింది. భావప్రియుడైన భగవంతుణ్ణి అలరించగలిగేదే భజన. అంటే నామస్మరణను నాదోపాసనగా మార్చి భక్తి భావ పుష్పాలను ఆ సాయి పరమాత్ముని పాద పద్మాల చెంత అర్పించడం స్వామి అవతార ప్రకటన నుండి నేటి వరకు జరుగుతుంది. అమ్మా, నాకు తెలుసు నువ్వు ఇప్పుడు నాకింకొక మంచి కథ చెప్తావని. చిలిపి, సాయి నామస్మరణ చేసి సాయి భగవానుని అనుగ్రహాన్ని ప్రత్యక్షంగా చవిచూసిన భక్తులు ఎందరో ఉన్నారు. అందులో వేదనారాయణన్ అనే స్వామి విద్యార్థి చిన్నతనం నుంచి సాయి నామస్మరణని అలవాటు చేసుకొని ఎన్నో అడ్డంకులు అధిగమించి సాధించలేనివి సాధించి చూపించాడు. అయితే నామస్మరణ చాలా పవర్ఫుల్ అన్నమాట. అవును, ఈ కథకు మనం నామస్మరణ భవజలది నావ అని పేరు పెట్టుకుందాం. సరే చెప్పు. లక్ష్మి, మనం ఎంత అదృష్టవంతులమో కదా. అవునండి. నేను ఈరోజు చెబుతున్నాను విను. భగవంతుడే సత్యసాయి బాబాగా అవతరించి ఈ భూమిపై నడయాడుతున్నారు. నేను జీవించి ఉన్నంతకాలం వారి దర్శన, స్పర్శన, సంభాషణ కలగాలని ప్రార్థిస్తూనే ఉంటాను. భగవంతుడే మానవాకారం ధరించి మన మధ్య నడయాడుతున్నారని ఎలుగెత్తి ఈ ప్రపంచానికి చెప్పాలనిపిస్తుంది. చెబుతాను కూడా. ఈ అవకాశం ఇంకొక జన్మలో దొరుకుతుందో లేదో. కాబట్టి దొరికిన ఈ అవకాశాన్ని చేజార్చుకోకూడదు. వీలైనప్పుడల్లా మనం పుట్టపర్తికి వద్దాం. తప్పకుండా, అదే మహాభాగ్యం. చిన్న, ఇలా రారా, చాలా హోంవర్క్ ఉంది. బాగుండమ్మా, ఎప్పుడు హోంవర్క్ అంటావు? హోంవర్క్ చేయకపోతే రేపు స్కూల్లో టీచర్ పనిష్మెంట్ ఇస్తుంది. అమ్మా, నాకు సైకిల్ కొనిస్తావా? వినయ్ కూడా కొనుక్కున్నాడు. నీ కోరికలకు అంతు లేకుండా ఉంది. నీకు ఏమి కావాలన్నా వెళ్ళి ఆ స్వామినే అడుగు. స్వామిని అడగాలా? ఎలా అడగాలి? వెళ్ళి స్వామి ఫోటో ముందు కూర్చో. కూర్చొని ఏం చేయాలి? అడగటం కాదు, నామజపం చెయ్యాలి. అంటే ఓం శ్రీ సాయిరామ్ అని చెప్పాలి. ఎన్నిసార్లు చెప్పాలి? ఎక్కువ చెప్తే మంచిది, కొంచెం అల్లరన్నా తగ్గుతుంది. 108 సార్లు చెప్పాలి. 108 అంటే? వీడికి ఎలా చెప్పాలబ్బా? సరే, శ్రద్ధగా విను. కుడి చేయి 5 వేలు మూసి తెరిస్తే 10 అవుతుంది. 10 అయినప్పుడల్లా ఎడమ చేతి 1 వేలు ముయ్యాలి. అలా 10 సార్లు చేస్తే 100 అవుతాయి. ఇంకొక 8 సార్లు లెక్క పెడితే 108 అవుతాయి. అర్థమయ్యిందా? అయింది. అమ్మా, స్వామి ఏమడిగినా ఇస్తారా? తప్పకుండా. ఏమడిగినా ఇస్తారా? ఓం శ్రీ సాయిరామ్ అని నామజపం చెయ్యు. నువ్వు ఏది అడిగితే అది ఇస్తారు స్వామి. సరేనా? సరే. స్వామి, రవి, సురేష్, వినయ్ని ఇక్కడికి రప్పించు స్వామి. నేను వాళ్ళతోనే ఆడుకోవాలి. ఇదిగో ఇప్పుడే ఓం శ్రీ సాయిరామ్ అంటాను.
కొంచెం రారా. థ్యాంక్ యూ స్వామి. ఈ ఫోటో ఎవరిది? ఆయన సత్యసాయి బాబా దేవుడు తెలుసా? అవునా, మీకెలా తెలుసా ఆయన? ఆయన పుట్టపర్తిలో ఉంటారు. మేమెప్పుడూ వెళ్తూ ఉంటాం. ఆయన మాకు ఇంటర్వ్యూ కూడా ఇస్తారు. సరే పదండ్రా, గ్రౌండ్కి వెళ్ళి క్రికెట్ ఆడదాం. పదండి పదండి. అబ్బబ్బా, ఈ అబ్బాయి చాలా అల్లరి చేస్తున్నాడు. బాబు ఇలారా, ఒక్క నిమిషం. నిశ్శబ్దంగా కూర్చోలేవా? నువ్వు ఇలాగే అల్లరి చేస్తూ ఉంటే స్వామి వచ్చి నిన్ను కోప్పడతారు. నన్ను కోప్పడతారా? స్వామి నన్నేమీ కోప్పడరు. అల్లరి మానకపోతే స్వామిని ఇక్కడి నుంచి పంపించేస్తారు కూడా. ఏం పంపించరు. ఇంకా స్వామి మమ్మల్ని ఇంటర్వ్యూకి కూడా పిలుస్తారు. నిన్న ఇంటర్వ్యూకా? ఏమి పిలవరు, చూసుకో. అలాగా? సాయిరామ్, హూ ఇస్ శ్రీనివాసన్? స్వామి మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలుస్తున్నారు. ఏమైందండి రిజల్ట్స్? అమ్మయ్యా, పాస్ అయ్యాడు. 3rd క్లాస్లో పాస్ అయ్యాడు. మరి మంచి కాలేజ్లో సీట్ వస్తుందంటారా? నేను కొన్ని కాలేజీల్లో అడిగి ఉంచాను. పిల్లవాడు పాస్ అయితే చాలు సీట్ ఇస్తామన్నారు. నా ఇన్ఫ్లుయెన్స్ ఇలా పనికొస్తుంది మరి. నాన్నగారు, నేను లోకల్ కాలేజెస్లో చదవను. మరి ఎక్కడ చదువుతావు? నేను స్వామి కాలేజీ పుట్టపర్తిలో చదువుతాను. నీకొచ్చిన ఫెంటాస్టిక్ పర్సంటేజ్కి స్వామి కాలేజీలో చదవాలని కలలు కంటున్నావా? అప్లై చేయడానికి పర్మిషన్ ఇవ్వండి చాలు. సీటు వస్తే చేరుతాను, లేకపోతే లేదు. సరే, అప్లై చెయ్యి. ఎక్కువ ఆశలు మాత్రం పెట్టుకోకు. నీకు సీటు వచ్చినట్లు మనకి ఏ లెటర్ రాలేదు ఇంతవరకు. ఇంకా ఇక్కడ కాలేజీలో చేరిపో. నాన్నగారు, ఒక్కసారి పుట్టపర్తికి వెళ్ళి కనుక్కొని వద్దాం. సరే, అలాగే. స్వామి దర్శనం కూడా చేసుకోవచ్చు. ఎస్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? హీ ఈజ్ మై సన్ నారాయణన్. +2కి అప్లై చేశాడు. వి డిడ్ నాట్ గెట్ ఎనీ ఇంటిమేషన్ సో ఫార్. ఓ, ఐ సీ. జస్ట్ వెయిట్, అప్లికేషన్స్ బండిల్లో చెక్ చేస్తాను. ఇతని అప్లికేషన్ ఇందులో లేదే. మీరు అసలు అప్లై చేశారా? అప్లై చేసేమండి. సార్, హాస్టల్ అప్లికేషన్స్లో ఒక్కసారి చెక్ చేస్తారా? వెయిట్ చేయండి, చూస్తాను. ఇందులో ఉందండి. మరి మీ అప్లికేషన్ ఎలా మిస్ అయిందో? నో ప్రాబ్లం, ఇప్పుడు ఒక అప్లికేషన్ ఇస్తాను, ఫిలప్ చేసి ఇవ్వండి. వెయిట్ చేయండి. నారాయణన్ అప్లికేషన్ కన్సిడర్ చేయబడింది. 1 వారంలో ఇంటర్వ్యూకి రావాల్సి ఉంటుంది. చాలా థ్యాంక్స్ అండి. సాయిరామ్. మరి ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అవ్వు, సరేనా? ఆల్ ది బెస్ట్. అలాగే నాన్నగారు, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సర్స్. గుడ్ మార్నింగ్. టేక్ యువర్ సీట్. వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఈస్ నారాయణన్. Where did you come from? Kerala. Here are some questions from your subjects, right? What do you know about solar system? Sai Ram. What?
Where does most of the digestion of food takes place? సాయిరామ్. The total number of factors of a prime number is? సాయిరామ్. సి నారాయణ్, నువ్వేమీ ఆన్సర్స్ చెప్పకపోతే నీకు సీట్ ఎలా ఇవ్వటం? సారీ సార్, నేను మలయాళం మీడియంలో చదవడం వల్ల నాకు ఇంగ్లీష్ రాలేదు. నీకు సీట్ ఇవ్వకపోతే ఏం చేస్తావు? నారాయణ్, నీకు సీట్ ఇస్తే ఏం చేస్తావు? స్వామి గ్రేస్ వల్ల నేను తప్పకుండా ఇంప్రూవ్ అవుతాను. ఇంగ్లీష్ కూడా కష్టపడి నేర్చుకుంటాను. గుడ్. నారాయణ్, నీకు సీట్ ఇస్తున్నాము. చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. సాయిరామ్. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. దేవపితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ. యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాని. యాన్యస్మాకగుం సుచరితాని తాని త్వయోపాస్యాని నో ఇతరాని. ఏకే చాస్మచ్ఛ్రేయాగుం సో బ్రాహ్మణాః తేషాం త్వయాసనేన ప్రశ్వసితవ్యం. శ్రద్ధయా తేయం అశ్రద్ధయా తేయం. శ్రియా తేయం హ్రియా తేయం. భియా తేయం సంవిదా తేయం. అథ యది తే కర్మ విచికిత్సా వా వృత్త విచికిత్సా వా స్యాత్. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరామ్. ఈరోజు ఈ పిల్లలు ఎంతో శ్రావ్యంగా వేదం చదివారు. దీని వెనకాల శ్రీ నారాయణన్ గారి కృషి ఎంతైనా ఉంది. వారు గత 41 సంవత్సరాలుగా ప్రశాంతి నిలయంలో విద్యార్థుల చేత వేదపఠనం చేయిస్తున్నారు. ఈనాడు వారి అనుభవాలను మనతో పంచుకోవలసిందిగా కోరుతున్నాను. అందరికీ సాయిరామ్. మై హంబుల్ ప్రణామ్స్ ఎట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ అవర్ బిలవ్డ్ భగవాన్. ఓం శ్రీ సాయిరామ్ అన్న నామస్మరణే నా జీవితం. సాయి నామస్మరణకు చిన్ననాడే బీజం పడటం నా అదృష్టం. అల్లరి చేస్తూ చదువుకోకుండా 10th క్లాస్ పరీక్షలలో 3rd క్లాస్లో పాస్ అయిన నేను మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ, సాంస్క్రిట్లో మాస్టర్స్ చేసి గోల్డ్ మెడల్ తెచ్చుకోవడం నామస్మరణ మహిమే. స్వామి సంస్కృతం టీచ్ చేయమన్నప్పుడు చాలా భయపడి, వద్దు స్వామి నాకు సంస్కృతం రాదు, చిన్న క్లాసెస్ టీచ్ చేస్తాను అంటే స్వామి సరే చిన్న క్లాసెస్కే చెప్పు, పాద నమస్కారం చేసుకుని గణేష్ చతుర్థి నుంచి ప్రారంభం చెయ్యి అన్నారు. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, యూ వోంట్ బిలీవ్, స్వామివారి పాద నమస్కారం చేసుకున్నాక సంస్కృత వ్యాకరణం పాఠాలు వాటంతట అవే అర్థమవ్వటం మొదలుపెట్టాయి. నేనొక సంస్కృతం టీచర్ని అని నేడు విద్యార్థులు నన్ను అంగీకరించడం అన్నది స్వామి కటాక్షం కాక ఇంకేమిటి? సంస్కృతమే రాని నన్ను స్వామి వేదనారాయణన్ చేశారు. నామస్మరణతో సాధించలేనిది ఏదీ లేదని నేను దృఢంగా చెప్పగలను. సాయి రామనామం వదలకండి, అదే మనల్ని ఈ భవసాగరం దాటిస్తుంది. ఓం శ్రీ సాయిరామ్.